తులారాశిలో జన్మించినటువంటి వారు, ప్రత్యేకంగా నేను తులారాశి వారి గురించి చెప్తున్నానండి. మంచి అవకాశాలు అనేది కూడా మీకు కనువిందు చేయబోతున్నాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ కష్టం ఫలించబోతుంది. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. ఒకే ఒక్కసారి నేను చెప్పిన మా మాట వినండి. తులారాశి వారు భూమండలంలో, ప్రపంచంలో ఏ మూలకున్నా కూడా మీరు ఒక్కసారి నన్ను ఫోన్ లైన్లో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ సంప్రదించే ప్రయత్నం చేయండి. మీకు తప్పకుండా మంచి అదృష్ట యోగాన్ని కలిగిస్తాను. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశి. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు, స్వాతి నక్షత్రానికి రాహు, విశాఖ నక్షత్రానికి గురువు అధిపతిగా ఉంటాడు. ఈ సంవత్సరం నుండి విశాఖ నక్షత్రం కానీ, తులారాశి కానీ, స్వాతి నక్షత్రం తులారాశి వారు కానీ, చిత్తా నక్షత్రం తులారాశి వారు కానీ ఎంతటి అదృష్టయోగం పట్టబోతుందంటే తులారాశి వారికి మీకు ఎప్పుడు చూడని ధనం మీరు ఖచ్చితంగా సంపాదిస్తారు, దాన్ని తీసుకోగలుగుతారు, అదృష్టవంతులు కాగలుగుతారు. వ్యాపారంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది కూడా మీకు జరగబోతుంది. అసలు ఇంతకంటే నేను ఏం చెప్పలేనండి. స్వాతి నక్షత్రం తులారాశి గురించి అయితే పర్ఫెక్ట్. ఇంకా తులారాశిలో పుట్టడం అద్భుతమైనటువంటి గొప్పవరం. మీ తల్లిదండ్రులు పూర్వజన్మలో, మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం. అలా ఉంటేనే తులారాశిలో జన్మిస్తారండి. కాబట్టి